యేసుప్రభు నమ్మినందుకు దేవుడు మా పాపాలను క్షమించి మా దోషాలను క్షమించి మమ్మల్ని నరకం తప్పించి మాకు పరలోక రాజ్యానికి ఇవ్వడానికి ఆయన వచ్చినారని తెలుసుకొని ఆయన మేము విశ్వాసం ఉంచుదాం. అలాగే మీరు కూడా యేసునందు విశ్వాసం ఉంచండి, మారు మనసు పొందండి, పాపక్షమాపణ పొందండి, నరకం తప్పించుకొని పరలోక రాజ్యానికి వారసులు కావాల్సిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. చివరి ఒక మాట చెప్తున్నాను. యేసు ప్రభు సెలవిచ్చినాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడునో తండ్రి ఎద్దకు రాడని ఆయన సెలవిచ్చినాడు. కాబట్టి ప్రపంచం అంతట్లో ఆయన నడిబొడ్డున జన్మించినాడు. ఆయన ప్రపంచానికి అంతటికి దేవుడే ఉన్నాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు ఉన్నాడని, ఆయన లోకరక్షకుడని, ఆకాశం అందు గాని, భూమి అందు గాని, భూమి కింద నీలందు గాని ఏ రూపంలో రక్షణ లేదు కానీ, ఏ నామంలో రక్షణ లేదు కానీ యేసుక్రీస్తు నామంలోనే రక్షణ ఉన్నది, పాపక్షమాపణ ఉన్నది, నరకం తప్పుతుందని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తా ఉంది. ఈ సత్యాన్ని తెలుసుకొని మేము నరకం తప్పించుకొని పరలోక రాజ్యానికి వారసులమయ్యాం. కాబట్టి మీరు కూడా పరలోక రాజ్యానికి వారసులు కావాల్సిందిగా ప్రభు పేట మనవి చేస్తూ ఈ మంచి శుభవార్తను మీకు అందిస్తుండగా పేచన పెట్టకుండా ఆలోచించి ఆశీర్వాదాలు పొందుకొని నరకం తప్పించుకొని పరలోక రాజ్యానికి వారసులు కావాల్సిందిగా ప్రభు పేట మీకు ఈ శుభవార్తను ఆనబెట్టి తెలియపరుచున్నాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి నరకం తప్పించి పరలోక రాజ్యానికి వారసుగా దేవుడు అనుగ్రహించును గాక, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ.